ఉత్తమ ఫలితాలతో మరోసారి అగ్రస్థానంలో ఐఐటి రామయ్య ఇస్టా విద్యార్థులు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల్లో ఇస్టా జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచారు. ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల సమర్థ మార్గదర్శకత్వం కలిసి ఈ విజయానికి కారణం అయ్యాయని కళాశాల డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రాంగణంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్మానిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఉత్తమ ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక వర్గం, తల్లిదండ్రులు విద్యార్థుల విజయాన్ని అభినందిస్తూ వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో జి సాయి వెంకట్ 991 మార్కులు, మురళీ కిరణ్ 989 మార్కులు, పూజిత, బి అనన్య, బి నక్షత్ర 985 మార్కులతో మెరిశారు. అదేవిధంగా 950 పై మార్కులతో 42 మంది విద్యార్థులు నిలిచారు. బైపీసీ విభాగంలో కె వైష్ణవి 990 మార్కులు, సల్సబీల్ ఫాతిమా 985, అదీబా ఖాతూన్ 979 మార్కులు సాధించారు. 950 పై మార్కులతో 8 మంది విద్యార్థులు సాధించారు. సిఈసి విభాగంలో ఫుర్ఖాన్ ఉర్ రెహమాన్ 946 మార్కులతో, ఎంఈసి విభాగంలో జె నందిని యాదవ్ 969 మార్కులతో అగ్రస్థానంలో నిలువగా 900కు పై మార్కులతో 3 విద్యార్థులు నిలిచారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కూడా కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ విభాగంలో డి వైభవి, వి వైష్ణవి, సోఫియా తస్కిన్ 467 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. వి అనన్య, ఎండి మజీద్ 465 మార్కులు సాధించగా 450 పై మార్కులు 36 విద్యార్థులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎం అనుశ్రీ 436, వై జ్యోత్స్న 432, ఎస్ అఖిల 431 మార్కులు సాధించారు. అదేవిధంగా 420 పై మార్కులను 5 విద్యార్థులు సాధించారు. సిఈసి విభాగంలో సుమా వర్షిని 473 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సిబిన్ సంతోష్ 465 మార్కులతో ప్రతిభ చూపగా 451 మార్కులతో సి అనన్య నిలిచారు. 450 పై మార్కులను 3 విద్యార్థులు సాధించారు. ఎంఈసి విభాగంలో టి భవిష్య 491 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సాత్విక 485, అమూల్య 483 మార్కులను సాధించారు. 455 పై మార్కులను 3 విద్యార్థులు సాధించారు. ఇదిలా ఉండగా ఐఐటి జేఈఈ మెయిన్ సెషన్ 1లో ఈ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు అర్హత సాధించడం ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల నిబద్ధత వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు వినోద్ కుమార్, కార్తీక్ కోట, ప్రిన్సిపల్ డాక్టర్ డి రవి కిరణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ షేక్ ఇబ్రహీంతో పాటు కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సంతోషం వేస్తుంది. ఏంటంటే చాలా అభినందించాలనేటువంటి దాని మీద మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు మీ జీవితంలో పట, విద్యార్థుల జీవితంలో పట, తల్లిదండ్రుల జీవితంలో పట కూడా ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి గొప్ప రోజు కారణమైనటువంటి స్కూల్ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి ఇస్టా కళాశాల డైరెక్టర్ గారైనటువంటి వినోద్ గారు. ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటాడు, కానీ విద్యార్థులకు ఏం కావాలి, వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి ఎట్లా పోతారనేటువంటి దాని మీద ఎల్ల వేళలా ఆయన ఎప్పుడు కూడా ఆయన కుటుంబం కంటే కూడా విద్యార్థుల భవిష్యత్తు ఎట్లా బాగుంటుంది అనేటువంటి దాని మీద విశేషం కృషి చేసేటువంటి గొప్ప విద్యావేత్త మా వినోద్ సార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పక్కకున్నటువంటి మా రవి సార్ అంటే సూర్యుని యొక్క కిరణాలు ఉంటాయి చూడు, ప్రతి విద్యార్థి లోపల కూడా ప్రత్యేకంగా వాళ్ళ పరిశీలన చేసి వీళ్ళకి ఏ రకంగా ఈ విద్యను అందిస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద విశేషం కృషి చేసేటువంటి మా రవికాంత్ సార్ గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పక్కకున్నటువంటి మా ఇబ్రాహిం గారికి, వారికి కూడా అందరూ కూడా వాళ్ళ ఫ్యాకల్టీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు విద్యార్థులు విజయం సాధించారు, చాలా సంతోషం. ఆ విజయం సాధించడానికి కారణం ఏంటంటే, నేను చాలా కళాశాలలు వెళ్తుంటా, కానీ ఈ కళాశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే డ్రెస్ కోడ్. ఏ కాలేజ్ లోపల లేనటువంటి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉన్నది. ఆ డ్రెస్ కోడ్ ఏంటంటే, మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకోకముందు ఒక ఆలోచన ఉంటుంది, డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక ఆలోచన ఉంటుంది. ఇస్టా కళాశాలకు వచ్చినప్పుడు డ్రెస్ వేసుకోగానే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు ఒకటి ఏదో సాధిస్తున్నాం అనేటువంటి దాని మీద మంచి డ్రెస్ కోడ్ పెట్టినటువంటి ఇస్టా కళాశాల యాజమాన్యానికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అద్భుతమైనటువంటి డ్రెస్ కోడ్ పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మీరందరూ కూడా విజయం సాధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మీరు విజయం సాధించడానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కారణం. వాళ్ళు ఉదయం 5 గంటలకు లేస్తారు. లేచి మీరు పుస్తకాలు తీసుకోగానే ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ఏముంటుందంటే, మా పాపకు పాలు ఇవ్వాలన్నా, బూస్ట్ ఇవ్వాలన్నా, హార్లిక్స్ ఇవ్వాలనేటువంటి దాని మీద మీరు చదువుతుంటే, పొద్దుగా లేచి పాలు తీసుకొచ్చి మీ ముంగట పెట్టే మీరు చదువుతుంటే ఒక తల్లికి ఒక ఆనందం అనిపిస్తుంది, తండ్రికి కూడా ఒక ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చదువుతుంటే నా పాప, నా కొడుకు ఓ ప్రయోజకులు అవుతున్నారు, నా బిడ్డ కూడా ప్రయోజకులు అవుతున్నారు అనేటువంటి దాని మీద తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహం. మీరు చదువుతుంటే, మీరు కష్టపడి చెమటొస్తుంటే అక్కడ తల్లిదండ్రులకు ఆనందపడే విధంగా మీరు నిజంగా చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి ఈరోజు కళాశాలకు ఇంత గౌరవం తీసుకొచ్చినంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. అండ్ ముందుగా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ దీంట్లో మంచి మార్క్స్ తెచ్చుకొని, అంటే మనకి ఫస్ట్ ఇయర్లో 470కి 467 3 మెంబర్స్కి వచ్చింది. 466, 65 అట్లా 450 మార్క్స్ పైగా దరిదాపు 51 మెంబర్స్ వచ్చారు సార్. ఆ తర్వాత బైపీసీలో 440 మార్క్స్కి 436, తర్వాత 433, 32, 31 అట్లా 420 పైన 9 మెంబర్స్కి వచ్చింది. ఎంఈసీలో వచ్చేసి 500కి 491 మార్క్స్, తర్వాత 487, 85 ఇట్లా 470 పైన ఒక 5 మెంబర్స్కి వచ్చింది. సిఈసీలో 469 టాప్ మార్క్, 450 పైన 4 మెంబర్స్కి వచ్చింది సార్. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి 1000కి 991 ఇస్ ద టాప్ మార్క్, తర్వాత 990, 89 ఫాలోడ్ బై అట్లా మనకి 970 పైననే దరిదాపు 19 మెంబర్స్ ఉన్నారు. అండ్ 950 పైన అయితే 47 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. అండ్ బైపీసీలో వచ్చేసి 1000కి టాప్ మార్క్ 990 ఫాలోడ్ బై మనకు 970 పైన దరిదాపు 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఎంఈసీలో మనకు వచ్చేసి 986 సార్. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళ కోసం నేను మాట్లాడదలుచుకోవట్లేదు. అది ఈ మార్క్స్ స్కోర్ చేయడం అనేది పిల్లలకు కాన్ఫిడెన్స్ వస్తుంది. Plus those who performed well. And to the parents, thank you for your trust in us, and we appreciate your trust and we expect the same thing in future also. Thank you. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.